style emo rocking, adugula sound emo shaking. Nadiche style emo rocking, adugula sound emo shaking. Beat speed and breathtaking. Oh yeah, yo. Beat cheyeste knocking, villains gundallo stroking. Mondlo patasule cracking. Oh yeah, yo. Weapons kuda venakadugeese aagase so shocking. Tufaanulaga doosuku vaste recordulandi breaking. K-I-N-G. Come on, everybody. K-I-N-G. వస్తున్నాడు king. Muscles plus మనసు ఉన్న మకుటం లేని king. Come on. K-I-N-G. వస్తున్నాడు king. ఓకే హాయ్ హలో అండ్ వెల్కమ్ KICK కిక్ కి స్వాగతం. చూసారా ఇంకా షో మొదలెట్టక ముందే నా డాన్స్ స్టెప్పులు చూసి పిక్మొహాలు ఎలా వేసుకున్నారు వాళ్ళందరూ. తప్పదు, ఇలాంటి ఘోరాలు మీరు దగ్గర నుంచి చూడాలి. ఛానల్ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది కానీ మీకు అన్ని అవకాశాలు లేవు. తాళాలు వేసేయండి రా గేట్లకి. వీళ్ళు డాన్స్ చూసి అమ్మాయి అయిపోయింది అనుకుంటున్నారు. దీని తర్వాత కవిత్వం చెప్తాను, అది తెలియదు కదా నీకు. నన్ను కవి కాదన్న వాడిని కత్తితో పొడుస్తా, అలాగే ఉంటది ఇది కూడా. ఇవాళ కొత్తగా ఏదో రాసుకొచ్చా, వావా వావా అంటూ ఉండాలి. అంటారు కదా, రెడీ. చాలా మందికి సిగరెట్ తాగితే వస్తుంది కిక్కు, కానీ తర్వాత పెడుతుంది అదో పెద్ద బొక్క. చాలా మందికి పెగ్గేస్తే వస్తుంది కిక్కు, తర్వాత ఊడుతుంది లివర్ మీద ఉన్న తొక్క. బా ఏమొచ్చింది, భలే కుదిరిపోయింది. అదేంటో నాకు కూడా తెలియదు, కానీ మందు సిగరెట్ కంటే డబల్ కిక్ ఇస్తుంది మా కిక్కు. ఇవాళకి అయిపోయింది, ప్రశాంతం కూర్చోవచ్చు, ఇంకా టెన్షన్ లేవు. అండ్ ఇప్పుడు దానికి బాబా అనక్కర్లేదురా. ఇక్కడ 2 గ్యాంగ్లు ఉన్నారు, వాళ్ళు ఎలా పోటీ పడతారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ ఫస్ట్ గ్యాంగ్. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, మేమంతా చాలా naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం, ఇక అన్ని రైట్, nothing wrong. ఓకే, మీ పేరు? నా పేరు అనుశ్రీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. నేను వాళ్ళందరి గురించి అడిగానా? నేను మీ గురించి అడిగా కదా. అనుశ్రీ గారు ఏం చేస్తుంటారు? నేను BSc ఫైనల్ ఇయర్ చేస్తున్నా. మామూలుగా ఖాళీగా ఉంటే కిక్ కోసం ఏం చేస్తారు? చాలా మంది సినిమాలు చూస్తారు, ప్రదీప్ షోలు చూస్తా. చేస్తారు, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ కాదు, నా షోస్ చూడడానికి. ఓకే అండి, మీరు? సాయినాథ్. ఎవరైనా కొట్టొచ్చాడు ఇప్పుడే. ఏం పేరు? సాయినాథ్. సాయినాథ్ ఏం చేస్తుంటారు? సాయినాథ్ BSc ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ టైమా? ఎన్ని పాత సబ్జెక్టులు చెప్పకూడదు అవి. సంవత్సరానికి అంటూ కొన్ని ఉంచావు కదా, అంటే ఉంచాలి, అది తప్పదు, అది ఉంచాలి, అది తలతరాల నుంచి వచ్చింది, అది. ఓకే, వెరీ గుడ్. నేను కూడా అలాగే ఉంచేవాడిని కొన్ని, తర్వాత ఎన్ని ఎందులో ఉన్నాయో తెలియక. తప్పదన్నయ్య, ఉండాల్సిందే. తలతరాల నుంచి, తాతల నుంచి వచ్చింది అది. సో మీ తాతగారు, మీ నాన్నగారు, తర్వాత నువ్వు, అందరూ. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ మీరు? శ్రీవల్లి. ఓకే, ఏం చేస్తుంటారు? BSc సెకండ్ ఇయర్ చదువుతారు. సేమ్ కాలేజా? ఓ, మీరందరూ గ్యాంగా? సీనియర్స్ జూనియర్స్ అందరు కలిసి వచ్చారా? వివేకానంద డిగ్రీ కాలేజ్. ఎక్కడ? వివేకానంద డిగ్రీ కాలేజ్. వెరీ గుడ్. కుకటపల్లి. ఐ నో, ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. సో మీరేం చేస్తారు కిక్ రావడం కోసం? కొంచెం టచ్ లో ఉంటే అస్సలు ఉండను. పర్లేదు. పాటలు పాడతారా? పాడతాను. ఎవరైనా వింటారా? పారిపోతారు. ఇంకా డాన్స్ గానీ, ఇంకా మిగతా డాన్స్ కూడా చేస్తారు. ఆల్ ది బెస్ట్. ఆయన మామూలు ముగ్గులేట్ల కింద మొత్తం రకరకాలుగా షేక్లు, ఆయన ఒక్క ఫిగర్ ఇలా ఊగుతుంది. అమ్మాయి మీద పడక బాబు, ఇబ్బంది పడుతుంది. ఓకే, చెప్పు. ఆఫీస్ ఏం చేస్తుంటారు? BSc కంప్యూటర్. సేమ్ బ్రాంచ్. ఓకే, మీకు ఏమైనా స్పోర్ట్స్ అలవాట్? క్రికెట్ కానీ? క్రికెట్ ఆడతారు. నేను ఆడతా, ఆడియన్స్ లో కూర్చుని ఆడుకున్నా. మామూలుగా బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. అదైతే బెస్ట్. బాల్ అని ఆడచ్చు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.
సో మీ నలుగురికి మీ గ్యాంగ్ ఒకటి ఓ పేరు ఉండాలి. Okay. సో ఇంత అదిరి పేరు కాబట్టి మీ గ్యాంగ్ పేరు కెవ్వు. ఓకే, Okay. కెవ్వు గ్యాంగ్. సో కెవ్వు గ్యాంగ్ ఇటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ వాళ్ళు గ్యారంటీ కేక గ్యాంగ్ అయి ఉంటారు. మరి వాళ్ళు వస్తే కానీ తెలీదు. లెట్స్ వెల్కమ్ దెమ్. చిక్క బొమ్మం చిక్క బొమ్మం చిందులు వేసే వయసేలే చిక్క బొమ్మం చిక్క బొమ్మం చిరుతలు నాకే పొగరేలే వేటకి వేట మన ఆట వేటుకి వేటు మన బాట చేతులు కలిపే ఈ పూట తీయని మాట అందినదేరా మనదే మరి పొందినదేరా మనదే అందనిదైనా మనదే అది అందగనే చిక్క బొమ్మం చిక్క బొమ్మం చిందులు వేసే వయసేలే చిక్క బొమ్మం చిక్క బొమ్మం చిరుతలు నాకే పొగరేలే ఓకే, సో మంచి కిక్కున్న గ్యాంగ్ వచ్చారు మీరు కూడా. సో మీ పేరు? నా పేరు శశాంక్. శశాంక్. విజయవాడ నుంచి వచ్చాను. బీటెక్ అయిపోయింది. రీసెంట్ గా సత్యనారాయణ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా యాక్టింగ్ వైజాగ్. ఓ సో ఆయన స్టూడెంట్. సూపర్. Okay. సో ఇంజనీరింగ్ అయిపోయాక ఐడియా వచ్చిందా, ముందు నుంచి ఉందా? అంటే యాక్చువల్ గా ముందు నుంచే ఉంది, బీటెక్ మధ్యలో ఆగకూడదు కాబట్టి. సో బీటెక్ పాస్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా చేతిలో తర్వాత అటు ఇటు అయినా వర్క్ చేసుకోవడానికి సర్టిఫికేట్ ఉంటుంది. దట్స్ ట్రూ. నిజంగానే నేను ఇలాంటి కోర్సులు కానీ ఏమైనా యాక్టింగ్ చేద్దామని ఒకరు కాదు ఇద్దరు కాదు 100 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంది. యాంకర్ అవుదామని, టీవీ యాక్టర్, సినిమా యాక్టర్, హీరో చాలా మంది ఉన్నారు, చాలా మంది అవుదామని. సో వాళ్ళందరికీ అదే, ముందు చదువుకోండి, సర్టిఫికేట్ వచ్చి మనకంటూ ఓ ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది అనుకోండి, ఇటు ట్రై చేసినా దొరకకపోయినా అది ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏం చెప్పారో ప్రతి మరే ఎంత ఎదిగిపోయి ఉంటారు నువ్వు. ఓకే, సో సినిమాల్లో యాక్ట్ చేయడం ఇష్టం కాబట్టి సినిమాలు బాగా చూస్తూ ఉంటావు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరోయిన్ క్యాథరిన్. ఆవిడెవరు? క్యాథరిన్ తెరీసా. క్యాథరిన్ భలే ఉంటది. అద్దరిబాయి ఇద్దరమ్మాయిలతో కదా, పైసా కదా, ఎడార్లో సాంగ్ బాగుంటది. ఓకే సూపర్. సో మీరు? నా పేరు శ్రావణి. బిఏ జర్నలిజం కంప్లీట్ చేశాను. యాంకర్ కమ్ ఆర్టిస్ట్. యాంకర్ కమ్ ఆర్టిస్ట్ రెండు చేస్తుంటారు. రెండు టైం సరిపోద్దా? అందుకే కొంచెం యాంకరింగ్ పక్కన పెట్టాను. ఇలా ఉండేవాళ్ళం లాగేసుకోరు. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి కాకుండా పాటలు పాడడం, డాన్స్ ఆల్రెడీ మీరు చూసారు, వద్దు ప్లీజా. ఇది ఇందా చూసిన డాన్స్ సేమ్ అదే నేర్చుకున్నారనుకుంటున్నా, కంపోజ్ చేశారనుకుంటున్నా సాంగ్ అంతా కాదా? జస్ట్ చేశారా? జస్ట్ చేస్తేనే అలా ఉంటే బాగా కామన్ గా మీరు ఎప్పుడు ఇలానే వేసేస్తూ ఉంటారు కదా. థ్యాంక్ యూ. ఓకే, మీ ఇద్దరితో మాట్లాడుతున్నాను. ఆయన మాత్రం చవట్ల పట్టి టెన్షన్ లో ఉన్నాడు. ఇలా ఉన్నాడు, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని. ఏం టెన్షన్ పడిపోయా? మీ పేరు? అనిల్ భాయ్. అనిల్. ఏం చేస్తుంటారు? బీఎస్సీ యానిమేషన్ అయిపోయింది. యానిమేషన్, వెరీ వండర్ఫుల్ జాబ్. అది బాగుంటుంది. నెక్స్ట్ అది జాబ్ జాయిన్ అవ్వాలి. ట్రై చేస్తారా? ట్రయల్స్ లో ఉన్నా. విఎఫ్ఎక్స్ లో. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నందు. ఓకే ఓకే. ఇండియా వచ్చి ఎన్నాలేదు మీరు? కర్ణాటక నుంచి హైదరాబాద్ కి వచ్చి రెండు ఇండియాలోనే ఉన్నాయి. కర్ణాటక నుంచి వచ్చారా? అవును. నే కెనడా నుంచి వచ్చారు అనుకున్నా నేను. సూపర్. సో మొత్తం కన్నడనా మీరు? కన్నడ. తెలుగు పడతాయిదే? తెలుగు ఫుల్ పడతాయిదే. బిస్మిల్లాబాద్. ఓకే, ఈ సైడ్ గ్యాంగ్ కెవ్వు అని ఫిక్స్ చేశాం కాబట్టి మీరు గ్యారంటీగా కేక పెడదాం. కేక గ్యాంగ్, కెవ్వు గ్యాంగ్ అండ్ కేక గ్యాంగ్, ఆల్ ది బెస్ట్. విల్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. రచ్చరంబోలా. కెవ్వు గ్యాంగ్, కేక గ్యాంగ్ ప్రిపేర్ అయిపోండి. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ సూపర్ ఫన్. మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. ఎవరా ఇద్దరు? ఎవరు వింటున్నారు? తను వింటాడు, నేను చెప్తా. మనం ఎప్పుడు అంతే భయ్యా, మనం వింటూనే ఉండాలి. ఓకే, 120 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర. ఈవిడ ఏవైతే చెప్తుందో నీకు అస్సలు అర్థం కాదు, నీకు అస్సలు వినపడదు. సో వినపట్లేదు ఏంటో నా టెన్షన్ నుంచి బయటకు వచ్చేసి పాటలు గట్టిగా నీ చెవులో మోగుతూ ఉంటాయి. ఆవిడ లిప్ యాక్షన్ బట్టి ఆన్సర్స్ చెప్పడానికి గెస్ చేయి. రైట్. 120 సెకండ్స్ క్లాక్ ఆన్ ద స్క్రీన్. హెడ్ ఫోన్స్ పెట్టుకోమా. ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత స్టార్ట్ అవుద్ది పండగ. నీకు మ్యూజిక్ ఆన్. ఇంకొంచెం వాల్యూమ్ పెట్టమ్మా. ఓకే చాలు. వినిపిస్తుందా? పిచ్చి పుల్లయ్యని ఒక ఆయన ఉండేవాళ్లే, నీ అంత లేదు కానీ బానే ఉంది ఆయన కూడా పిచ్చ. రెడీ కదా? ఓకే, 120 సెకండ్స్ టైం. ఇట్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అందమైన చావు. అందమైన చావు. అత్త పెళ్లి చావు. అందమైన చావు.
అందమైన చావు అత్త వెనక చావు, అందమైన అందమైన అత్త పెంక చావు, అందమైన అత్త అందమైన అత్త అందమైన పెంక చావు. అందమైన చావు అందమైన చావు ఆవిడ అంత అందమైన వాయిస్ ఇంకోటి చెప్తుంటే చెప్పు. చెప్ప. ఆ? అబ్బచ్చా. అందమైన చావు అత్త పెంక చావు. బ్రేక్స్ లేవు, బ్రేక్స్ లేవు, బ్రేక్స్ లేవు. బ్రేక్స్ లేవు బ్రేక్ బ్రేక్ బ్రేక్స్ లేవు బ్రేక్స్ లేవు ప్లాన్స్ లేవు, బ్రేక్ బ్రేక్ ప్లేస్ లేదు, ప్లేస్ లేదు, బ్రేక్స్ బ్రేక్స్ ప్లాన్స్ లేవు, బ్రేక్స్ ప్లేస్ లేదు, ప్లేస్ లేవు. బ్రేక్స్ లేవు మర్రి చెట్టు, మర్రి చెట్టు మర్రి చెట్టు మర్రి చెట్టు మణి జంతువు, మర్రి చెట్టు నీ అబ్బా మర్రి చెట్టు. మణి జంతువు, మర్రి. మంకీ, Yeah. మర్రి చెట్టు వందకి ఎన్ని సున్నాలు? నీ అబ్బా 100కి ఎన్ని సున్నాలు అన్నా ఆయన. 100కి ఎన్ని సున్నాలు మరి ఏదో ఒకటి చెప్పరా బాబు. 100కి ఎన్ని సున్నాలు స్లో స్పీడ్ చేయి. 100కి 130, ఒరే నీ పెద్ద కాకపోతే అంతసేపటి మాట్లాడు. 100కి ఒక్క ముక్కని అర్థమవుతుంది. ఎన్ని సున్నాలు? స్పీడ్ చేయి, స్పీడ్ చేయి, నువ్వు స్పీడ్ ఏం చేయి. కావాలో నువ్వు చెప్తున్నావు, విజయ్. ఆవిడ చెప్తుంది నీకు అర్థం మర్రి కావట్లేదురా. చెట్టు మర్రి చెట్టు మనుషుడు. మర్రి చెట్టు మణి జంతుడు, మర్రి చెట్టు స్పీడ్ చేయి. చంపేస్తాడు దిగిరా పుర్రె, ఏంటండి పుర్రె. పుర్రె 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 నీ పుర్రె 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 నేనేం చెప్పా, హెడ్ ఫోన్స్ పెట్టినాక నీకు ప్రపంచంతో సంబంధం లేదు, అది నీకేమీ వినపడదు. remix కన్నా అదే రౌండ్. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఆవిడ లిప్ యాక్షన్ బట్టి ఆన్సర్ బయటికి చెప్పమన్నాను, నువ్వు అసలు మాట్లాడలేదు. అసలు స్పీడ్ చేయి, అసలు ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఏదో ఒకటి చెప్పొచ్చు కదా బయటికి. ఆ చూడు దిమ్మ తిరుగుతుంది అక్కడ. అందుకే అడిచి అడిచి గొంతు పోయింది ఇక్కడ అవును, లేకపోతే ఎంత బాగుంటుంది తెలుసా ఇంత ఎంత ముందు. బాగుండదు అని తెలుసా పుర్రె చెప్పలేదు, లాస్ట్ లో చెప్పింది పుర్రె అంది కదా, అదే దాని తర్వాత 100కి ఎన్ని సున్నాలు. 100కి ఎన్ని ఆ, అది నువ్వు చెప్పకపోతే నీ అబ్బాయిని కూడా తిట్టింది మధ్యలో. మర్రి చెట్టు అండ్ బ్రేక్స్ లేవు. బ్రేక్స్ లేవా? అని ప్లేన్ నీ లేదు అని నీ చెప్పు. మైండ్ మొత్తం బ్రేకేలే అందమైన చావు, నువ్వేమో అత్తగారు చావు అంటున్నావు. ఓకే, ఒక్క ఆన్సర్ కూడా కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి మీకు 0 పాయింట్లు వచ్చాయి. ఈ శుభ సందర్భంలో ఇప్పుడు ఆకాశవాణి కేంద్రం కిక్కు షో ద్వారా ప్రముఖ గాయని, మీ పేరు? అనుశ్రీ ఆ ప్రముఖ గాయని అనుశ్రీ గారు ఒక అద్భుత గీతం పాడతారు. తగులుకోమ్మా. ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ప్రదీప్ ఆ. ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఏ, clap కొట్టండి, clap కొట్టండి, clap కొట్టండి. వెరీ గుడ్, సూపర్. ఇంకెప్పుడు అడగను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, కమాన్. ఇలా ఆడకూడదు అని వాళ్ళు చూపించారు, చూసారా? ఇక్కడ ఫాల్ట్ ఎక్కడ జరిగిందంటే ఆమె ఎంత అరుస్తున్నా ఆ అబ్బాయి అమ్మాయికి ఆప్షన్స్ ఇవ్వలేదు. అతను సైలెంట్ గా ఉంటే అతనికి అర్థమవుతుందో లేదో మనకు తెలియదు. సో ఇక్కడ నుంచునే వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్లీ మాట్లాడుతుండాలి. వాళ్ళకి అడిగి వాళ్ళ అందులోనే ఆన్సర్ దొరికేస్తుంది. మీరు చెప్తుంటే వాళ్ళు కరెక్ట్ చేస్తారు కదా. ఓకే సో ఎవరు చేయగలరు అది మీ నలుగురిలో? మీ ఇద్దరా? ఇక్కడ ఎవరుంటారు? నేను చెప్తుంటాను తిని వింటు వెరీ గుడ్, శ్రావణి ఇక్కడ రండి. ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు బాగుపడతారని మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. మీరు ఆడుతున్నప్పుడు అంతా నవ్వుకుంటారు, వాళ్ళు ఆడడానికి వచ్చినప్పుడు మాత్రం బెబ్బే. తెలుసు, సో ఏం జరుగుతుందో చూద్దాం. తెలుస్తుంది. మ్యూజిక్ ఆన్. హ్యాండ్స్ బ్యాక్, హ్యాండ్స్ బ్యాక్, హ్యాండ్స్ బ్యాక్, హ్యాండ్స్ బ్యాక్. చేతులు వెనకాలేట. ఓకే ఏం పాట? ఏం పాట? ఏ పాట? సాంగ్ ఏంటా? టాప్ లేచిపోద్ది పాడు పాడు పాడు. అని వాడను. వద్దులేమా, సిగ్గుపడకు. సరే, 120 seconds క్లాక్ ఆన్. 3, 2, 1 అండ్ గో. జిల్ జిల్ జిగా, జిల్ జిల్ జిగా, జిల్ జిల్ జిగా, శ్రీ శ్రీ శ్రా జిల్ జిల్ జిగా, శ్రీ జిల్ శ్రీ జిల్ శ్రీ జిల్ జిల్ జిగా, శ్రీ శ్రీ చా జిల్ జిల్ జిగా, చై చై చా లవర్స్ పార్క్, లవర్స్ పార్క్, రాపర్
లవర్స్ పార్క్ లవర్స్ పార్క్ నవంబర్ పాస్ 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 లవర్స్ పార్క్ 10th క్లాస్ లవర్స్ పార్క్ బనారస్ బాబు 7th పాస్ బనారస్ బాబు బనారస్ బాబు మహేష్ బాబు బనారస్ బాబు బాబు రైట్ కదా బనారస్ బాలయ్య బాబు బనారస్ మహేష్ బనారస్ మహేష్ మాతో స్టార్ట్ బా బనారస్ యా బనారస్ బా బా నా బా నా తా నా నీ తలకాయ బా తుపాకీ రాముడు బా బా బనారస్ బాబు అంటే చెప్పు బనారస్ బాబు బద్మాష్ బాబు తుపాకీ రాముడు తుపాకీ రాముడు రాముడు తుపాకీ సుభాష్ తుపాకీ సుభాషి తుపాకీ రామ్ గోపాల్ వర్మ టూ స్టార్ట్ టూ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ వాళ్ళు ఆడుతున్నప్పుడేమో కిక్కిగా నవ్వుకున్నారు మీరు నేను ఆయన- చెప్పాను కదా. ఏం చెప్పారు రామ్ గోపాల్ వర్మ చెప్పాను కదా. అదొకటి చెప్పారు మిగతా అని స్టార్టింగ్ లో ఆయన పాప ఎంత కష్టాలు పడ్డాడు ఆయన ఏంటంటే లాస్ట్ లో అర్థమైంది ఫస్ట్ లో అర్థం కావట్లేదు సో తుపాకీ రాముడు తుపాకీనా బనారస్ బాబు బనారస్ నువ్వు మహేష్ బాబు దాకా వెళ్ళావు పాపం లవర్స్ పార్క్ జిల్ జిల్ జిగా ఓపెనింగ్ జిల్ జిల్ జిగా. నువ్వేమో శ్రీ శ్రీ శ్రా అంట ఈ శ్రా ఏంటి శ్రీ శ్రీ శ్రా ఏంటి అదేంటి అలా ఎప్పుడు పదాలు ఉన్నాయి తెలుగులో కొత్త కొత్త పదాలు కనిపెట్టారు సో లాస్ట్ లో రామ్ గోపాల్ వర్మ ఒక్కటే చెప్పారు 100 పాయింట్స్ సో బయలుదేరండి సామాన్లు చదువుకోండి 120 సెకండ్లు ఇచ్చాను 120 సెకండ్లో ఈవిడ పాట పాడటం తప్ప మిగతా అది ఏది జనాలకి ఎక్కలేదు నువ్వు ఏది మాట్లాడలేదు కాగా మళ్ళీ వాళ్ళేమో లాస్ట్ లో చెప్పారు అంటే ఇప్పుడు అయిపోయిందా మాట్లాడేసుకున్నారా 100 పాయింట్స్ అండ్ ఇటు 0 పాయింట్స్ కెవు గ్యాంగ్ విత్ 0 పాయింట్లు అండ్ కే గ్యాంగ్ విత్ 100 పాయింట్స్ ఓకే సో ఇప్పుడు ఈ రౌండ్ లో లేడీస్ స్పెషల్ లేడీస్ మాత్రమే ఆడతారు చాలా కష్టపడి ఆడతారు మీకు పాయింట్లు తీసుకొస్తారు మీ గ్యాంగ్ నుంచి ఒక లేడీ మీ గ్యాంగ్ నుంచి ఒక లేడీ వచ్చి ఈ బెలూన్ మీకు కూర్చుని ఉంటే ఈ స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే అవుతుంది ఆ వీడియో అయిపోయాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్ అడిగి గో అంటాను మీరు డయాగ్నల్ గా వెళ్తూ అక్కడున్న డైమండ్స్ తీసుకొచ్చి నా చేతికి ఇవ్వాలి ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ రైట్ ఆన్సర్ 200 రాంగ్ ఆన్సర్ -100 సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారో డిసైడ్ చేసుకోండి కేఐసికే కిక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది మీ గ్యాంగ్ నుంచి శ్రీవల్లి గారు మీరు వస్తున్నారు రండి మీ గ్యాంగ్ నుంచి నందు నేను గో అన్న తర్వాత క్రాస్ గా వెళ్ళి ఆ డైమండ్ తీసుకుని ఇక్కడ రావాలి దట్ వన్ డయాగ్నల్ ఐ మూలగా సో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ హాప్ చేయకపోతే నేను డైమండ్ తీసుకోను అండ్ రేస్ ఫినిష్ చేయండి ఒకళ్ళు ఇచ్చేసారు కదా అని ఇంకోళ్ళు ఆగిపోద్దు మధ్యలో నేను అవతల తప్పు చెప్పొచ్చు పాస్ అవ్వచ్చు కొన్నిసార్లు మీకు కూడా ఛాన్స్ రావచ్చు టెక్నికల్లీ వాళ్ళు వచ్చినా రాంగ్ అవ్వచ్చు మీకే ఛాన్స్ రావచ్చు రైట్ ఇదంతా నేను చెప్పాను కదా మొత్తం మర్చిపోండి ఎవిగో బొమ్మ పడితిలో ఫస్ట్ వీడియో నమస్కారం ముందుగా చికెన్ చిక్మిక్స్ చేయడానికి మసాలా వస్తువులు తీసి రెడీ చేసుకోండి రెడీ చేసుకున్నాం అల్లం అల్లం జీలకర్ర జీలకర్ర లవంగాలు లవంగాలు దాల్చిన చెక్క దాల్చిన చెక్క గసగసాలు ఆ గసగసాలు తీసి పెట్టుకోండి తీసి పెట్టుకున్నాం వాటిని ముద్దగా నూరండి ఓకే నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ రేఖలు తీసుకోండి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ రేఖలు తీసుకున్నాం ఇప్పుడు శుభ్రపరిచిన కోడిని తీసుకోండి అలాగే తీసా ఏంటమ్మా తలేస్తుందా ఒక్క నిమిషం ఆగు ఒంటి నిండా మసాలా పూసుకుని వేడి వేడి నూనెలో స్నానం చేద్దు గాని ఏ క్రమ పద్ధతిలో చేస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది అంతే కదా మరి మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగానే ఉంటుంది మొదటగా కాళ్ళని ఎడంగా చాపాలి తాత చేతులు వెనక్కి ఉంచాలి చేతులే
కోడికి చేతులు ఎక్కడుంటాయి? భాషా దోషం, రెక్కలై ఉంటాయి. వెనక్కి పంచ. తలని మెల్లగా అటు ఇటు తిప్పండి. తిప్పే. ఇప్పుడు కాస్త స్పీడ్ గా తిప్పండి. ఇప్పుడు కాలు దగ్గరగా పెట్టి ఊపిరి గట్టిగా పీల్చండి. వచ్చింది కదా, మన ఊపిరి అయి ఉంటుంది. మెల్లగా ఊపిరి వదలండి. ఇప్పుడు తల కిందకి పెట్టి కాళ్ళని పైకి లేపండి. తల కిందకి, కాళ్ళు పైకి లేపిన కాళ్ళని మెల్లగా అటు ఇటు ఊపండి. ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఇప్పుడు మీ ముందు గుమగుమలాడే చికెన్ చిక్ముక్ రెడీగా ఉంది. చక్కగా ఇంటిల్లిపాది తినండి. పచ్చికోడిని ఎలా తింటాం? ఇంత చిన్న సీన్ చూశాక మిమ్మల్ని ఒక ఈజీ క్వశ్చన్ అడగాలి కదా కదా మీరు చూసిన ఈ వీడియోలో పోపుల పెట్టిలోంచి ఎన్ని ఐటెంలు రెడీ చేసుకోమన్నారు? గో. అరే ఈ రౌండ్ మార్చండి రే, లేదా నాకన్నా క్రికెట్ కిట్ ఒకటి ఇవ్వండి, అన్ని వేసుకుని రెడీగా నుంచుంటా. ఆన్సర్ ప్లీజ్. దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, జీలకర్ర. 4 ఐటమ్స్. ఓకే, కేవు గ్యాంగ్ వల్లి గారు 4 ఐటమ్లు అని చెప్పారు. ఒక్కసారి వీడియో స్టార్టింగ్ పెడతారా? అల్లం, అల్లం, జీలకర్ర, జీలకర్ర, లవంగాలు, లవంగాలు, దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, గసగసాలు, ఆ గసగసాలు తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకున్నాం. -100. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా, ఇంకోసారి ఇవ్వవా. అల్లం పక్కన పెడితే 4. అలా ఎందుకు పక్కన పెడతాం? మెనూలో పోపులు పెట్టిన మెనూలో ఐటమ్స్ అన్ని ఆవిడ చెప్పిన తీసాడు కదా. ఫస్ట్ 5 ఐటమ్లు తీసాడు ఆయన, దాని తర్వాత ఇంకా కోడే. తీయరు కదా. సో ముందు తీసిన ఐటమ్లు 5 కాబట్టి, అందులోంచి పోపుల పెట్టులో తీసిన 4 కాబట్టి, మీరు అంత జాలిగా అడిగారు కాబట్టి 200 పాయింట్స్. మీ స్కోర్ 200 అండ్ మీ స్కోర్ 100. ఓకే, సో ఇప్పుడు సెకండ్ వీడియో చూద్దాం. అధ్యక్ష, సెకండ్ వీడియో. సార్ బట్టలు తెచ్చాను సార్, ఎలా ఉన్నారు? కనపట్ల ఏంటి సార్ ప్రాబ్లం? దీంతోనా? మనం కుక్కల్ని ప్రేమించాలి సార్. వాట్ ఈస్ హెర్ నేమ్? స్నూపీ. హాయ్ స్నూపీ. వద్దు వద్దు, ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ. అయిపోయాడు. ఏ స్నూపీ. సరదాగా ఆడుకుంటుంటే. అయ్యో అది ఆట కదా, వేట. అయ్యో అది కొరికేస్తుంది. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ 2nd ఫ్లోర్ లో ఉంది. ఓ ఎంత మంచి కుక్కు. ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. ఎంత బుజ్జిగా ఉండేదో. లైఫ్ లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. ఓకే, మీరు చూసిన ఈ సీన్ లో సునీల్ గారి పేరేంటి? గో. నాకు అర్థమైంది ఏంటంటే ఇవిడ మేము ఇన్ని రోజులు ఉరాన్ గుటాన్ స్టైల్ కూడా చూసాం, ఈ రోజే గాడ్జిల్లా స్టైల్ చూసాం. 3 గెంతులు అక్కడికి వెళ్ళావు తెలుసా నువ్వు? వెరీ వెల్ డన్. మీకు లాంగ్ జంప్, పోల్ జంప్ లాంటి అలవాట్లు ఉన్నాయా? లేవుగా. ఆన్సర్ ప్లీజ్. పద్దు. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి.
రూపీ వద్దు వద్దు ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ. అయిపోయాడు. ఇంకా మన దగ్గర 2 వీడియోలు ఉన్నాయి అండ్ రెండింటికి మీరు ఆన్సర్ చెప్పేశారు. సో కెవ్వు గ్యాంగ్ విత్ 400 పాయింట్స్, కేక గ్యాంగ్ విత్ 100 పాయింట్స్. ఏం పర్లేదు, మేహూనా. ఓకే ఇక లాస్ట్ 2 వీడియోస్ ఇంకొంచెం టఫ్ క్వశ్చన్స్ వస్తాయి, జాగ్రత్తగా చూడండి వీడియో. రైట్, హియర్ వి గో. థర్డ్ వీడియో. ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లాంటి నువ్వు వద్దురా, నువ్వు అసలే దుడుకు, మాటలో పోయేది దుడ్డు కన్నా దాకా తెచ్చావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు, నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపించడం నా కర్మచాల్, ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు, పియరాగబుడ్డ అతిమల్మడుడ. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ ఉరితీస్తావు. బెల్ట్తో ఉరి తీయద్దు సార్, ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గండు కాదు సార్, పెన్ను. పెన్నిస్తే నేను మీ చేతి మీద రాస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా, ముక్కటల్మా, ముక్కటల్మా. ఓకే, కెవ్వు గ్యాంగ్ అండ్ కేక గ్యాంగ్, ఇంకా మీరు సైలెన్స్. మీ ఇద్దరు రెడీయా? లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్. తన్ముఖ తల్మా. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో సుధాకర్ గారు తిరుపతి ప్రకాష్ గారికి ఏమి ఇచ్చారు? గో. పడతావమ్మా, నేను ఈ ఘోరాన్ని చూడలేదు. సుధాకర్ గారు తిరుపతి ప్రకాష్ గారికి ఏమి ఇచ్చారు? తిరుపతి ప్రకాష్ కా 5 4 3 2 1 ఫైనల్ ఆన్సర్. బుక్ ఇచ్చారు. సుధాకర్ గారు తిరుపతి ప్రకాష్ గారికి బుక్ ఇచ్చారని ఆవిడ అంటున్నారు, కాదు గిటార్ ఇచ్చారని నేను అంటున్నాను. -100 పాయింట్స్. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా, గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపెట్టడం నా కర్మచాల్, ఇది పట్టుకోరా. కెవ్వు గ్యాంగ్ అండ్ కేక గ్యాంగ్ లాస్ట్ వీడియో. హియర్ వి గో. ఫోర్త్ వీడియో. రాదు అని చెప్తున్నాను కదా, రాదు రాదని చెప్తే వినపట్టలేదురా. అయినా మా ఇంట్లో నీ పెత్తనం ఏంట్రా డఫా? ఏమనుకుంటున్నావురా? కమ్ హియర్ అండ్ సే దట్. ఏరా అడిగేవాళ్ళు లేడనుకుంటున్నావా? తాడు పెరిగినట్టు పెరిగావు. ఏంట్రా ఆ లుక్ ఏంటి ఎలా చూస్తున్నావు? కాశీ గారు మాట వినండి. ఏంటి మాట వినేది? కాశీ గారు, ఆ ఇరిటేషన్ ఏంటి, ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఆ పర్వర్షన్ ఏంటి? బీపీ వచ్చి పోయేట్టున్నారు మీరు. నా మాట వినండి. ఇదిగో మేఘనా, నువ్వు బీపీ టాబ్లెట్ తెపో. బీపీ లేదు, ఫ్రస్ట్రేషన్ లేదు, ఇరిటేషన్ లేదు, షుగర్ లేదు. ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా? గట్టిగా తగిలిందా? గట్టిగా తగిలింది. ఒరే, నీ ఫేస్ కి ఎంత ఎమోషన్ అవసరం ఏంట్రా? అంటే సిచ్యువేషన్ బట్టి ఎమోషన్ ఫీల్ అయ్యాను సార్. సీరియస్ అవుతున్నా ఏంట్రా? సాయి కుమార్ లాగా. సాయి కుమార్ వాడు అవుతుందేంట్రా? సాయి కుమార్ తెలియదురా నీకు? తెలుసు. మిషన్ తిప్పి 4 రోజులు కదా కదా. మరి అంటూ ఓవరేంట్రా నువ్వు? బావరంటే మరి 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 ఏంటి డప్పానా? డప్పా ఏంట్రా? చెప్పు తోస్తావేంట్రా నన్ను? డప్పానరా? తోస్తారా నన్ను? ఏంట్రా వెనక చూస్తా? కాశీ గారు, మరి ఎంత సెన్సిటివ్ పెట్టండి మీరు. తగ్గిపోతున్నాండి. కూల్గా ఉండండి మీరు, కూల్గా ఉండండి. టాబ్లెట్ తీసుకోండి. తీసుకోండి. వాటర్ లేక టాబ్లెట్ ఏంటి? వాటర్ తీసుకురా. ఓకే, యు రెడీ? బ్రహ్మానందం గారి టీ షర్ట్ మీద ఏం రాస్తుంది? గో. ఫస్ట్ మీరు ఓకేనా? ఇక్కడ కూర్చో, ఇలా కూర్చో. ఇటు రామా. ఆన్సర్ ఏంటమ్మా? మన దగ్గర ఉంది 0. ఏంటంటే మీరు మరి టీ షర్ట్ల మీద పేర్లు అడుగుతారు, కష్టం కదా. మరి రౌండ్ లో వీడియో చూడమని చెప్పాను.
అక్కడ ఉన్నదే ముగ్గురు అక్కడ ఏం చెప్పారు ప్రదీప్ గారు? అక్కడికి వెళ్ళి జస్ట్ ఇలా వస్తే 200 ఇస్తా అన్నారు కదా. ఇస్తా అన్నారు, నాకు తెలుసు. ఇక్కడికి వస్తే 200 ఇస్తారా? అన్నీ తెలుసు, అలా ఏంటి ఇలా రండి. కింద పడింది మరి నాకేం తెలుసు? రావచ్చుగా. అందుకే నాకేం తెలుసు, మీరే అన్నారు. ఆన్సర్ ఆన్సర్ తెల్లే. తెల్లే. ఇప్పుడు ఆలోచించండి, టీ షర్ట్ల మీద ఏం రాసి ఉంటది? హెయిర్ ఆయిల్ పేర్లు తెలుసా మీకు? ఓకే 5 4 3 2 1. ఓకే ఆన్సర్ ఏంటి? వాటిక. వాటిక. ఆగండి ఒక్క నిమిషం. ఎవరి టీ షర్ట్ అయినా వాటిక అని రాసి తిరుగుతాడా? ఎందుకు చెప్పారు మరి? అది నాటిక. -100. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. ఓ దేవుడా. సో ఇప్పుడు కెవు గ్యాంగ్ 400 పాయింట్స్. వెల్ ప్లేడ్. వల్లి గారు సూపర్. ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ అలాగే నవ్వుతున్నారు మీరు. ఇంటికి వెళ్ళి మోకాలు చెప్పు ఐస్ పెట్టుకోమ్మా. ప్రదీప్ గారు మీరు ఏం చెప్పారు? నేను చెప్పకపోతే మళ్ళీ అమ్మని అడుగుతాను మైనస్ అని చెప్పారు కదా. నీకు అసలు ముందు నువ్వు ఆన్సర్ చెప్పగానే వాళ్ళ గురించి ఎందుకు నీకు నువ్వు చెప్పచ్చు. వాళ్ళ గురించి నీకు ఎందుకు నువ్వు చెప్పేసి ఉంటే అసలు మైనస్ ఎందుకు 200 వచ్చావు కదా. మీ మాట మీద ఆధారపడి ఉంది కదా అంతా. మోసం చేస్తున్నారు బాబా. సో అప్పటికి ట్రై చేసాం కానీ వర్కౌట్ అవ్వలేదు. కేక గ్యాంగ్ -100, కెవు గ్యాంగ్ 400. సో కెవు విత్ 400, కేక విత్ -100. నో ప్రాబ్లం, విల్ మేనేజ్ ఇట్ హియర్. థర్డ్ రౌండ్ ఇంకొంచెం సింపుల్ ఉంటుంది. మీ గ్యాంగ్ లోంచి కొంతమంది వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకొస్తారు. నేను వాళ్ళకి సిచ్యువేషన్ ఇస్తాను, దాన్ని బట్టి ఎవరు బాగా పర్ఫార్మ్ చేస్తే స్కోర్ వస్తుంది. మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు మార్కులు వస్తాయి. మీ గ్యాంగ్ నుంచి ఎవరు వెళ్తున్నారో బయలుదేరిపోండి. మీ గ్యాంగ్ నుంచి ఎవరు వెళ్తున్నారో బయలుదేరండి. అండ్ కిక్ లో ఈ రౌండ్ జంబలగడి పంప. ఓకే సో కెవు గ్యాంగ్ మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు రెడీ అవడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చాక మన సిచ్యువేషన్ మాట్లాడుకుందాం. ఓకే లెట్స్ గో. బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు. సో చంపేసా తెలుసా, డ్రెస్ చాలా బాగుంది. బస్ సెట్ నేనేం చూడలేదు, చూడడానికే ఉంది. ఓకే బట్ ఇక్కడ మాత్రం విగ్గు బా అసలు నిజంగా పశుపతికి మిలిటరీ కటింగ్ చేయించినట్టు చాలా బాగా సెట్ అయింది, చాలా బాగుంది క్యూట్ గా. సో ఇప్పుడు మీ ఇద్దరు పరిస్థితి ఏంటంటే, నా ఫేవరెట్ మూవీ ఖుషి సినిమా, అందులో నడుము సీన్ అంటే మనందరికి బాగా ఇష్టం, అద్దరిపోద్ది. సో అదే కొంచెం ఆడు చేయి పెద్దగా పెట్టుకుంటుంది. అయితే సో ఆ ఖుషి సీన్ ని మా కోసం ఒకసారి మీరు చేసి చూపిస్తే చూడాలనుకుంటున్నాను. ఓకే లెట్స్ గో. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చూస్తున్నా? లొకేషన్ చూస్తున్నా. ఆ లొకేషన్ ఈ లొకేషన్ ఏ లొకేషన్? నన్ను అడుగు చూసావు నువ్వు. నేనా? నీ నడుమా? చూడలేదు. చూసావు చూడలేదు. చూసావు చూడలేదు. చూసావు. చూసాను. అయితే ఏంటి? ఈడియట్, ఇంత అందమైన అమ్మాయిని నడుము చూడడానికి సిగ్గు లేదు నీకు? అందమైన అమ్మాయా? హలో ఎక్స్క్యూజ్ మీ, అందమైన అమ్మాయి అంట ఎక్కడైనా ఉందా అండి? నీవు నీ అందం ఇక్కడే ఉండు, నీ పని చెప్తాను నేను. చెప్పు. హలో చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, వాడెవడో ఇందాక నుంచి నన్ను ఏడిపిస్తున్నాడు, కొంచెం హెల్ప్ చేస్తారా? ఎవడు? వాడే కదా. వాడే. పదండి పదండి, డోంట్ వరీ, నేను ఉన్నాను కదా, పదండి. అబ్బో అమ్మాయి హెల్ప్ అనగానే ఎగేసుకొచ్చాడండి. ఏంట్రా ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నావు అంట? ఒళ్ళు ఎలా ఉంది? ఒళ్ళు భయ్యా కొంచెం జిమ్ కెళ్ళక లావయ్యాను గానీ పర్లేదు భయ్యా, బానే ఉన్నాను. వేషాలు అస్సలు వేయద్దు. వేషాలు ఏం లేదు గాని భయ్యా, నీ కళ్ళజోడు, నీ వచ్చిరా, నీ మీసాలు అవన్నీ చూస్తుంటే ఇంకా నువ్వు పాలు తాగే పసివాడు అనుకుంటాను. వీళ్ళ మ్యాటర్ అంటే నేను చెప్తాను, విట్రా. వచ్చాను. అయితే ఏంటి? ఏం లేదు భయ్యా, వీళ్ళున్నారే అమ్మాయిలు, వాళ్ళు అటువంటి చీరలు కట్టుకొని ఎక్స్పోజింగ్ చేసేదే మన కోసం. మనం చూడకపోతేనే ఫీల్ అవుతారు భయ్యా. అవునా భయ్యా? ఈ విషయం నాకు ఇన్ని రోజులు తెలియదు. అందుకే పాలు తాగే పసివాడు అన్నాను భయ్యా. నేను తప్పలేదు కదా? అసలు లేదు. అయినా భయ్యా నాకు చిన్న డౌట్,
అక్కడ నిల్చున్నాడే మిడిగుడ్లోడు. అవును భయ్య వాడే కదా. ఆడు ఇందాక నుంచి దీన్ని కింద నుంచి పై వరకు చూస్తున్నాడు భయ్య. కానీ ఇది చూస్తుంది, ఇది తెలివైందే, ఇది చూస్తుంది, కానీ వాడిని ఏమనట్లేదు. ఇంత భయ్య, అది కూడా కనిపించకుండా వేసుకుంది. ఆ ఇంత చూసాననేసి నన్ను ఇంత టార్చర్ పెడుతుంది భయ్యా. ఆడి సంగతి ముందు చెప్పు భయ్యా. హలో, ఎక్స్క్యూజ్ మీ. నిన్నే ఏంటమ్మా సంగతి? సూట్ కట్టుకోవాల్సిన ప్యాంట్ కట్టుకున్నావు ఏంటమ్మా? ఒకటి ఎక్స్ట్రా ఉన్నదండి. కట్టేసుకుంటావా? ఏం చూస్తున్నావు ఇక్కడ? లొకేషన్. ఏ సినిమా షూటింగ్ ఏంటి? ఇంకా పెట్టలేదండి. పెట్టలేదా? నేను హీరోగా పనికొస్తాను. మీరా? వద్దండి, నేను నువ్వు సరిపో. సంగతి ఏంటి? అయ్యా సిగ్గు, చెప్పే పర్లేదు. తను అబ్బో తను అబ్బో తను నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అంట. నిజమేనారా? అవునండి. అవునంట. భయ్యా వేసుకుందామా? ఆపండి ఆపండి. ఇట్రా. ఇందాక నుంచి చెట్టు చాటు నువ్వు, దీనికేమో సైడ్ కొట్టుకుంటున్నావు, ఇదేమో నాకేం సంబంధం లేనట్టు ఎక్స్పోజింగ్ చేసుకుంటూ అలాంటి వాళ్ళని బకరాలు చేస్తుంది ఇక్కడ కూర్చొని. ప్యాకప్ అయిపోండి ఇక్కడ నుంచి. అబ్బో నడుమంట భయ్యో, లారీ అంతుంది అది. బాబోయ్, ఇంత చూసాను కనుక బతికాను భయ్యా. ఫుల్ గా చూస్తుంటే హార్ట్ అటాక్ వచ్చి పోయావండి భయ్యో. తెలియక దాన్ని సెట్ చేసుకుందాం అనుకున్నాను భయ్యా. డోంట్ వరీ, బాధపడకు. ఇంకో లొకేషన్ ఎత్తుకుందాం పద. పద భయ్యా. సూపర్. అసలు కెవ్వు గ్యాంగ్ కెవ్వు రేంజ్ లో చేశారు ఈ సిచ్యువేషన్ ని. అంటే నాకు తెలిసి కెవ్వు అనకపోతే కెవ్వు చేయకపోతే బాగోదు కదా. ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదనుకుంటా. ఓకే, నువ్వు భూమిక కాస్త భారీగా ఉన్నావు. నువ్వు వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ మీ? నీ గురించి ఆలోచిస్తా. బట్ వెరీ వెల్ డన్, సూపర్. సో ఈ గ్యాంగ్ అంత అద్భుతమైన సీన్ ఇంత దారుణంగా చేసిన తర్వాత ఇట్ సైడ్ గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే ఓకే, కేక గ్యాంగ్ మీ దాంట్లో ఇద్దరు మిస్సింగ్, వాళ్ళు వస్తే సిచ్యువేషన్ చెప్పేద్దాం. ఓకే. ఇవి కొలతలు కాదు, బోరపిన ఫోన్ నంబరు 1 కాదు 2 కాదు 37. ఇది వయసు కాదు, బోరపిన ఎంఆర్పి ధరలు. సూపర్ రే, చాలా వదిలే. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇద్దరు ఇంత అద్భుతంగా ఉన్నారు, ఆల్రెడీ బాయ్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు, మీరు వాళ్ళు పారిపోతున్నారు. అసలు విషయం ఏంటంటే అనుమాన భర్త ఇంట్లో ఉంటే ఆ భార్య కష్టాలు ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్ మీద వెళ్దాం. ఈయన భార్య. ఓకే, మీకు కావాల్సి వస్తే భర్త కింద ఆవిడని వాడుకోండి. మీ సైజ్ లావుగా ఉంది ఆవిడ కూడా, ఆవిడనే వాడుకోండి. ఓకే. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. ఆడ జన్మ కదా. ఇట్రా ఏంటే ఆడజన్మ అపురూపమైనదా? మరి అబ్బాయిల జన్మ ఏంటే? అంటే మీ అమ్మాయిలంతా గ్రేటు, మేమంతా వేస్ట్ అన్నట్ట? ఎందుకంటే ఇలా కోపడుతున్నారు? కోపడుతున్నానా? అంటే నేను కోపడుతున్నానని మొత్తం అందరికీ చెప్పేస్తున్నావా? నీకు రోజు రోజుకి ప్రేమ తగ్గిపోతుంది. నీకు ప్రేమ తగ్గిపోయి పక్కింటి వాళ్ళు ఉంచుకున్నానని చెప్తున్నావా? ఎందుకంటే మీకు మీరు అలా ఉంచుకుంటారు.
నాకు నేనే అనేసుకుంటున్నానా? అంటే నాకు పిచ్చా? రామ రామ ఎన్ని మాటలండి. రామరామనా? మీరు తప్ప వేరే మగాడే తెలియదన్నో రామరామ ఎవరే? శ్రీ వెంకటేశ. ముసలి వెంకటేశానా? వెంకటేశ ఎవరే? అంటే నాకు తెలియకుండా ఇంత మందిని మెయింటైన్ చేస్తున్నావు కదా నువ్వు. పాడుబుద్ధి ఎలా వచ్చిందండి? నాకు పాడు బుద్ధి కాదే. అవునే చీర ఎక్కడదే నీకు? నేను కొనివ్వలేదు కదే నీకు. మీరు నా పుట్టినరోజు కొనివ్వలేదు. అవునా? నేను కొనిచ్చానా? కలగన్నావా నాన్న? నిన్న పక్కింటి ప్రసాద్ గారితో సినిమాకి వెళ్ళావంట. ఎవరండి? నేనండి. నువ్వే. మీకు ఈ మధ్యన ఏదో అయింది, నాకు అనుమానంగానే ఉంది. నా మీద అనుమానం కాదే, నీ బాబిచ్చిన 50 లక్షల కట్నంకి ఇలానే చూసుకుంటారు. ఏంటంటే 50 లక్షలు మీకు తక్కువ అండి కట్నం. 50 లక్షలు అదే ప్రదీప్ చూడు, ఒక్క షో చేశాడే అనుకో ₹1 కోటి చేసుకుంటాడు. ఎవరండి? ప్రదీప. ₹1 కోటి తీసుకుంటాడు. ప్రదీప్ ఇట్రా అయ్యా. నువ్వు ₹1 కోటి తీసుకున్నావా? ₹1 కాదన్న, బ్లాక్ కోట్ ఎల్లో కోట్ ఉంటాయి మామూలు దగ్గర, ఎర్ర కోట్ కూడా వాడుతుంటారు ఎపిసోడ్ కి. ఈ మోహన్ కి అసలు నువ్వు నా కాపురంలో తగ్గడానికి వచ్చావయ్యా నువ్వు. నా ముందే నువ్వు ప్రదీప్ చేపట్టేసుకుంటావా? నాకు అన్నేలాంటాడండి, పట్టుకోకూడదండి. అయినా ప్రదీప్ నువ్వేం మాట్లాడట్లేదు, మా ఆవిడ చేయి ఎంత బాగుందా నీకు? చిచ్చి ఏమంటారు దాంతో అలాంటిది సేమ్ సేమ్ థింగ్స్ అలా అలా. ఇలాంటి మొగుడు వద్దు మనకి, వదిలేసి. ఆహా, ప్రదీప్ ఇక్కడ ఓన్లీ ఆన్ స్క్రీన్ మాత్రమే బాగుంటాడే, ఆఫ్ స్క్రీన్ ఇక్కడ. మీరు ఆన్ స్క్రీన్ కూడా ప్రదీప్ కన్నా బాగుంటారండి. అవునా? అయితే ఓకే. అలానే వదిలేస్తాను అనుకుంటున్నావా? కట్నం ఎవరు తెస్తాడే? మళ్ళీ కట్నం ఏంటంటే తీసుకున్నారు కదండి. బ్యాలెన్స్ నువ్వేనా? ఏంటి నువ్వు ఇక్కడ వచ్చావేంటి? కాదురా, నువ్వు మొన్న గోవా ఇక్కడ ఒక్క నిమిషం ఉండవే. గోవా వెళ్తా అన్న, ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి బాగాలేదు, హాస్పిటల్ కి తీసుకెళ్దామని. కాదురా, హాస్పిటల్ వాళ్ళ మదర్ కి బాగాలేదు కదా, టెన్షన్ పట్టుకుంటుంది. నువ్వు నేను కాల్ చేస్తే 4 లాంగ్వేజ్ వస్తున్నాయి ఫోన్ లో. ఏ దేశం ఏంటి నాకు అర్థం కాదు. ఇంటికి వచ్చేస్తాను. వచ్చేస్తాను. నువ్వు ఇంటికి ఏం కావాలి? కావాలా? అదేవరు ఎవండి కాదే, ఒక నిమిషం ముందు అన్నానా? ఐస్ క్రీమ్ కొనిస్తా అంటున్నారు ఏంటి? వాళ్ళ పాపకి ఏదో ఐస్ క్రీమ్ కావాలండి. పాపకి ఐస్ క్రీమ్ కావాలండి. బొగ్గలు అంటే నార్మల్ గా అది కాదే. నువ్వు ఫ్రెండ్ ఇంటికి వెళ్దా నీ సంగతి ఇంట్లో చెప్తుందా? ఇంటికి వెళ్దా? సాంగ్ వస్తే డ్రెస్ కి క్యారెక్టర్ కి సంబంధం డాన్స్ చేసేస్తారు. బట్ వెరీ వెల్ డన్, సూపర్, చాలా బాగా కుదిరింది. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది స్కిట్ లో ఓపెనింగ్ లో వచ్చిన పాట, అపురూపమైన పాట. ఎంత అద్భుతం, ఈయన ఊడుస్తూనే ఉన్నాడు, పాట మొత్తం ఊడుస్తున్నాడు. ఏముంది అంత ఊడుతున్నాడు అక్కడ, మట్టి కనబడుతుందండి. మట్టి ఎంత మశానం. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్, బాగా చేశారు. ప్లీజ్. ఖుషి సీన్ సూపర్ గా యాక్ట్ చేసి చూపించారు, చాలా బాగా వర్కౌట్ అయింది. అంత బాగా చేశారు కాబట్టి 100 out of 100. సూపర్. సో 500 వచ్చేసాయి. వాళ్ళకంటే మీరు బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేశా, మీకు కూడా 100 ఇద్దాం అనుకున్నా, వర్కౌట్ అవ్వలే. మీరు చేసిన దానికి 300 కంటే ఎక్కువ ఇవ్వలేను నేను. సో కేవు గ్యాంగ్ 500, కేక గ్యాంగ్ 200. సో లాస్ట్ రౌండ్ కి వచ్చాం, అండ్ లాస్ట్ రౌండ్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది, కానీ ఇది ఒక టాస్క్ రౌండ్, 90 seconds. నేను చెప్తా రౌండ్ పేరు ఏమిటి? వాస్కోడిగామా. నాది వాళ్ళది కాదమ్మా, వాస్కో నా వాస్కోడిగామా. ఓకే, కేవు గ్యాంగ్ 500, కేక గ్యాంగ్ 200, మనం 300 తక్కువలో ఉన్నాం. సో ఒక బాల్ మీ జీవితాన్ని మార్చబోతోంది. ఇప్పుడు 90 సెకండ్ల టైంలో మీ నలుగురు, ఇద్దరు ఇక్కడ, ఇద్దరు ఆ రింగ్ లో నుంచుని ఉంటారు. ఇక్కడ నుంచిన వాళ్ళు ఒక్కొక్క బాల్ ఇసిరితే, ఆ రింగ్ లో నుంచిన వాళ్ళు ఈ బ్యాట్ తో
ఆ బాల్ ని ఆ పెద్ద బొచ్చులో కొట్టాలి. ఒక్కొక్క బాల్ కి 100 పాయింట్లు వస్తుంది. సో 90 సెకండ్స్ లో ఎన్ని కొడితే అన్ని 100 పాయింట్లు మీకు వస్తాయి. కేవు గ్యాంగ్ ఇద్దరు పూచ్. 90 సెకండ్ల టైం ఉంది. బాగా ఆలోచించి జాగ్రత్తగా విసరండి. గట్టిగా విసిరినా కరెక్ట్ గా విసరకపోయినా వాళ్ళు అందులో కొట్టలేరు. రైట్? వాళ్ళు విసిరినది బ్యాట్ మించి ట్యాప్ చేసి అందులోకి వేయాలి. రెడీ? ద టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. పగడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పగడో 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 ఆపో కట్ నేడే నేడే తెలుస్తాడో పేడో ముసిగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికతోనో ఫ్యాబ్రికేట్స్తోనో మాస్కులని లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గొడ చటుషారో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చడో ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ఉస్కో పకడో పగడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పగడో పగడో ఓకే, నో ప్రాబ్లం. అందులోంచి ఒకటి మైనస్ చేయగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఉన్నాయి. సో 1300 పాయింట్స్. మీ దగ్గర ఉన్న పాత స్కోరు 500, దానికి 1300 యాడ్ చేయగా 1800 వచ్చింది. వెరీ వెల్ ప్లేడ్. సో ఇప్పుడు మీ పరిస్థితి ఇలా ఉంటే మరి వాళ్ళ జాతకంలో ఉందో చూడాలి. 1900 చేయాలి అంటే 17 బాల్స్ అందులో వేయాలి. రైట్? ఆల్ ది బెస్ట్. లెట్స్ గో. ఓకే, 17 మీ టార్గెట్. సో బాల్ ని టబ్ వైపు వేస్తే ఇంకా ఈజీ అవుద్ది. అటు సైడ్ నుంచి అందులోకి వేయడం ఈజీ, కానీ ఇటు సైడ్ వేస్తే ఇక్కడి నుంచి తీసి టబ్ లోకి వేయడం వాళ్ళ వల్ల కాదు. అదే వాళ్ళు ఒకళ్ళు చేసిన తప్పు. అయినా కూడా 17 చేశారంటే సూపర్ స్కోర్ అది. 90 సెకండ్స్ టైం. 3, 2, 1 go. పగడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పగడో 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 ఆపో కట్ నేడే నేడే తెలుస్తాడో పేడో ముసిగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికతోనో ఫ్యాబ్రికేట్స్తోనో మాస్కులని లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గొడ చటుషారో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చడో మీకు విషయం తెలుసా? మీరు గెలిచేశారు. అలా ఇవ్వకూడదు. గెలిచినప్పుడు అలా ఇవ్వకూడదు. గెలిచినప్పుడు ఇలా సిలిండర్ పెట్రోల్ బంకే పొంగిందే నైపులాంటి నవ్వుతోటి నిద్రంతా కట్ట కట్ట కట్టయిందే రైపులంటి చూపు సోకినా సిగ్గు మొత్తం పట్టాపట్టయిందే. సో మొత్తం 19 వేశారు. 1900 పాయింట్స్. సో 1900 ప్లస్ ఇందాక మీ దగ్గర ఉన్న ఇప్పుడు 2100. కంగ్రాచులేషన్స్. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చర్ కార్డ్స్. సూపర్ షాపింగ్ చేసుకోండి ఫర్ ద విన్నర్స్. అండ్ అలాగే మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ గిఫ్ట్ వచ్చర్ కార్డ్స్. వెరీ వెల్ ప్లేడ్.
మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ప్రదీప్. థ్యాంక్ యూ. జాతరలో మైకు సెట్టు మోగినట్టు మైండ్ అంత గోలగుందే, బెంగాలీ స్వీటులోన బంగేదో కలిపితున్న ఫీలింగ్ గుమ్ముతుందే, కౌబోయి డ్రెస్సు వేసినట్టు కృష్ణరాయలోని గుర్రమెక్కి